హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏంటి పెళ్లి చేయమని నువ్వు అడిగావా ఇంట్లో వాళ్ళని అని మనోజ్ మైరా చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు. అవును అని పవిత్ర చెప్పింది. నీది పెళ్లి వయసా అని మనోజ్ అడిగాడు. అలా చూస్తే డాన్కి పెళ్ళైపోయిందిగా. నాకు తనకి సేమ్ ఏజ్. నిజానికి చెప్పాలంటే తనకన్నా నేనే 5 months పెద్దదాన్ని. అలాంటప్పుడు నేను చేసుకుంటే తప్పేంటి అని పవిత్ర అడిగింది. ఎవరైనా అలా అడుగుతారా, ముఖ్యంగా అమ్మాయిలు అని మనోజ్ అడిగాడు. నాకేమీ తప్పనిపించలేదు, నాకు నిజంగానే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అని మనోజ్ వైపు తిరిగి, నువ్వు అనుకున్న దానికేం కాదు, మామూలుగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అందుకే అడిగాను. అయినా అడగకుండా అమ్మే పెట్టదట, అలాంటప్పుడు అడిగితే తప్పేంటి అని పవిత్ర అనింది. నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావో నాకేం తెలుసు, నేను అనుకున్నది కాదు అంటావు. ఏమో నీకేం కావాలో ఎవరికి తెలుసు అని మనోజ్ అన్నాడు. నేను నీతో మాట్లాడను, అయినా నువ్వెప్పుడు బైక్ రైడింగ్కి రావు కదా, ఇవాళ ఎందుకు వచ్చినట్టు అని పవిత్ర అడిగింది. నీకోసమే, నేను వెళ్ళను అన్నా రిషి బలవంతంగా పంపించాడు అని మనోజ్ చెప్పాడు. పవిత్ర చురుగ్గా చూసి, అయితే ఆపేసే, నేను వెళ్ళిపోతా, అడిగితే నువ్వే తీసుకొచ్చావని అబద్ధం చెప్పేస్తాలే అని పవిత్ర చెప్పింది. మనోజ్ సీరియస్గా ఒక చూపు చూసి, నువ్వు డాన్తో, రిషితో, మాధురితో మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడుకు అని అన్నాడు. ఎందుకో ఆ గొంతులో సీరియస్నెస్ కనిపించడంతో పవిత్రకి కాస్తంత భయం వేసి సైలెంట్గా కూర్చుంది. మనోజ్ కూడా ఏమీ మాట్లాడకుండా తీసుకొని వెళ్ళాడు. బైక్లో ఇక్కడ వరకు రావడం చాలా బాగుంది కదా అని రిషి అన్నాడు. డాన్ కోసం బైక్ తీసుకొస్తూ చక్కగా మనం కూడా ఒక చిన్న ట్రిప్ వేసినట్టుంది. సరే కానీ ఎల్లుండి నీకు ఏదైనా వర్క్ ఉందా అని మాధురి అడిగింది. లేదు, నీకు తెలియకుండా కొత్తగా ఏం వర్క్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం రావడం అంతేగా అని రిషి చెప్పాడు. అయితే ఎల్లుండి మనం బయటికి వెళ్దామా అని మాధురి అడిగింది. లాంగ్ డ్రైవ్కా అని రిషి అడిగాడు. చెప్తే కానీ రావా అని మాధురి అడిగింది. అయ్యయ్యో, నువ్వు పిలిస్తే నరకానికి కూడా నడుచుకుంటూ వచ్చేస్తాను అని రిషి అన్నాడు. మాధురి రిషి మాటలకి నవ్వుకుంటూ, బాగా ముదిరిపోయావు, ఇది వరకట్లా కాదు, ఇప్పుడు చమత్కారాలు బాగా ఎక్కువయ్యాయి అని మాధురి రిషి నడుం గిల్లింది. రిషి ఔచ్ అని మాధురి వైపు చూసి నడుం రుద్దుకుంటూ నవ్వి, అప్పుడు నువ్వు ఇది వరకు బెస్ట్ ఫ్రెండ్లా బిహేవ్ చేసేదానివి, ఇప్పుడు భార్యలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు. భార్యలా ప్రవర్తించడమేంటి, నేను భార్యనే కదా అని మాధురి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చెప్పడంతో రిషి అటు ఇటు చూసి జనాలు లేని చోట బైక్ పార్క్ చేసుకొని ఉండటంతో మెల్లగా అడుగు ముందుకు వేసి మాధురి భుజం చుట్టూ చేయేసి అవును అని చెప్పాడు. అంతలో దూరంగా బైక్ వస్తూ కనిపించడంతో దూరంగా జరుగు, వాళ్ళు వస్తున్నారు అని మాధురి చెప్పడంతో ఏమనుకోర్లే అని రిషి చిన్న నవ్వు నవ్వి ఒక అడుగు దూరం జరిగాడు. మైరా బైక్ ఆపుతూ, అబ్బా అనవసరంగా నిన్ను వెనుక పెట్టుకున్నాను, స్పీడ్గా వెళ్తున్నాను, స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయంటూ ఒళ్ళంతా పామి పడేశావు అని మైరా వెనక్కి తిరిగి సంజయ్ వైపు సీరియస్గా చూసింది. సంజయ్ దిగుతూ, ఎక్కడ సరిగా తాకనిచ్చావు, అరుస్తూనే ఉన్నావుగా కీచురాయి పెట్టలాగా అని అన్నాడు. నిన్నిప్పుడు కాదు అని మాధురి రిషి వైపు చూసి బైక్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషికి మంచి హగ్గిచ్చి, ఏంట్రా చిక్కిపోతున్నావు, మా అక్క నీకు సరిగా వండి పెట్టట్లేదా అని అడిగింది. హలో, వండుతుంది నీళ్ళు, పెడుతుంది మాత్రమే నేను, అయినా ఇది వరకటి కన్నా 2 ముద్దలు ఎక్కువ తింటున్నాడు, అంతేం చిక్కిపోలేదు, నీ ఫ్రెండ్ మీద నీకు ప్రేమ ఎక్కువై అలా కనిపిస్తున్నాడు, అంతేనమ్మా అని మాధురి అనడంతో మైరా నవ్వుతూ, అక్క నువ్వు మాత్రం సంతోషంతో ఉబ్బిపోయినట్టున్నావు అని అడిగింది. అందరూ ఉబ్బుతున్నారు, తగ్గుతున్నారు, నువ్వే స్థిరంగా ఉన్నావు అని సంజయ్ ఫోన్ చూస్తూ అన్నాడు. మైరా వెనక్కి తిరిగి చూసి, వెటకారాలకు మాత్రం తక్కువ లేదు అయ్యగారికి అని చిన్నగా గొణిగి, పదండి పోదాం అని అనింది. ఆగు, ఇంకా టైం అవ్వలేదు, పవిత్ర అన్నయ్య వస్తున్నారు అని మాధురి చెప్పడంతో అలాగే అని నలుగురు పిచ్చాపాటి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాసేపటికి మనోజ్ చేరుకోవడంతో పవిత్ర పక్కకు తిరిగి, థ్యాంక్ యూ, వెళ్ళేటప్పుడు నేను రిషిని రిక్వెస్ట్ చేస్తానులే, నువ్వు వెళ్ళిపో అని పవిత్ర చెప్పింది. అంటే నువ్వు మాత్రం నా చెల్లి డ్రైవింగ్ని చూడొచ్చు, వెంటనే పార్టీకి వెళ్ళొచ్చు, నేను మాత్రం రాకరాకొస్తే చూడకూడదా అని మనోజ్ అడిగాడు. పవిత్ర 2 చేతులు జోడించి,
వామ్మో, నీతో ఈ మధ్య ఏం మాట్లాడినా గొడవ అయిపోతుంది. చూడు, బాగా చూడు, గుడ్లప్పగించి చూడు. అయినా నీ చెల్లెలు, ఆవిడ డ్రైవింగ్ నువ్వు చూడాలి అంతేగా, మధ్యలో నాదేంటంట, దిగు అని చెప్పి పవిత్ర కార్ దిగింది. మనోజ్ కూడా కార్ దిగి పవిత్ర వెనకే అందరి దగ్గరికి చేరుకొని ఎలా ఉన్నావురా అని అడిగాడు. మైరా మనోజ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని చాలా బాగున్నానన్నయ్య, ఎలా ఉన్నావు అని అడిగింది. ఇదేంటి, నిన్నే కదా చూసుకున్నారు, పుట్టింటి ప్రేమ కాబోలు అని సంజయ్ అనుకొని హాయ్ పవిత్ర అని చెప్పాడు. హాయ్ సంజయ్ అని పవిత్ర నవ్వి వెళ్దామా అని మైరా వైపు చూసి అనింది. అన్నయ్య, నువ్వు కూడా వస్తున్నావా? అసలు నువ్వు ఇంతవరకు నేను బైక్ రైడింగ్ చేయడం చూడలేదు కదా అని మైరా అడిగింది. అవునరా, ఇంత దూరం వచ్చాను, వచ్చి నీ డ్రైవింగ్ చూడకపోతే ఎలా అని మనోజ్ అన్నాడు. చూడు చూడు, బాగా గుడ్లప్పగించి చూడు అని పవిత్ర మనసులో అనుకుంది. పవి, ఏం మాట్లాడుతున్నావు? నీ పెదాలు కంటిన్యూగా కదులుతూనే ఉన్నాయి అని మాధురి అడిగింది. పవిత్ర ఉలిక్కిపడి ఏం లేదు అని తడబడుతూ చెప్పింది. ఈ మధ్య నీ పవికి కాస్త పిచ్చొచ్చిందిలే అని మనోజ్ ముందుకి కదలడంతో ఇక అందరూ కదిలారు. అందరూ అక్కడి నుండి దాదాపు 15 నిమిషాలు నడవడంతో అక్కడ గ్రాండ్ అరేంజ్మెంట్స్ కనిపించాయి. చాలా క్రౌడ్ కూడా కనిపించడంతో ఏంటి ఇంతమంది వచ్చారు అని మనోజ్ అడిగాడు. రిషి నవ్వుతూ అంతే మనోజ్, ఇలాగే జరుగుతుంది, ఇప్పుడేం చూసావు, స్టార్ట్ అయ్యాక కదా అసలు విషయం తెలుస్తోంది అని అన్నాడు. రేయ్, వెళ్ళి నా పేరు మీద బెట్ పెట్టరా, అక్కడ హయ్యెస్ట్ అమౌంట్ ఎంత ఉందో అంతకంటే ₹1 ఎక్కువ పెట్టేసిరా అని మైరా రిషికి చెప్పింది. రిషితో పాటు సంజయ్ వెళ్లడంతో ఈ బాబుగారి డ్రైవింగ్ ఏంటో మనం ఇంతవరకు చూడలేదు, చూద్దాం ఇప్పుడు అని మైరా అనుకుంది. అవును, కానీ ఇందాక తెచ్చిన బైక్ చాలా బాగుంది, దాంట్లో డ్రైవింగ్ చేస్తావా? మరి మమ్మల్ని ఎందుకు బైక్ తీసుకొని రమ్మని చెప్పావు అని మాధురి అడిగింది. అక్క, సంజయ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అని మైరా చెప్పింది. వాట్, సంజయ్నా? తను రేసర్నా లేక ట్రై చేస్తున్నాడా? రేసర్ అయితే మనం ఇన్ని షోస్లో ఎప్పుడు చూడలేదే అని మాధురి అడిగింది. తను మనల్ని చూశాడు, మనమే చూడలేదు, ఫేస్ హైడ్ చేశాడు. లాస్ట్ రేస్లో కాకుండా అంతకుముందు రేస్లో పార్టిసిపేట్ చేశాడు కూడా. ఒక రకంగా నన్ను గెలిపించాడు. అదే అక్క, ఆ రోజు రోడ్డు మీద చాలామంది అబ్బాయిలు మన వెంట పడ్డారు ఆ రోజు జరిగిన రేస్లో అని మైరా గుర్తుగా చెప్పింది. ఓ అవునా, అయితే మొగుడు పెళ్ళాలిద్దరూ రేసర్స్ అన్నమాట. అప్పుడప్పుడు బోర్ కొడితే ఇలా వచ్చి రేస్లో పార్టిసిపేట్ చేస్తారు అంతేగా అని మాధురి నవ్వడంతో అబ్బో ఇదే ఉంది, రేపు ఫ్యూచర్లో పుట్టే పిల్లలు ఇంకెంత దూసుకొని వెళ్తారో అని పవిత్ర అనింది. కాస్త మీ ఇద్దరూ ఆపుతారా? అవును, ఏంటే ఆంటీని పెళ్లి చేయమని అడిగావంట, నాకు ఫోన్ చేసింది. దీనికి ఏమైనా పిచ్చా, పెళ్లి చేయమని అడుగుతుంది అని ఆంటీ అడిగితే తల కొట్టేసినట్టయింది అని మైరా చెప్పింది. నువ్వేం చెప్పావు, కొంపదీసి వద్దని చెప్పావా ఏంటి అని పవిత్ర అనడంతో అంత ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, జరిగేది జరగకుండా మానదు అని మనోజ్ అన్నాడు. పవిత్ర మనోజ్ వైపు ఒక చూపు చూసి నువ్వు చెప్పవే, చేయమని చెప్పావు కదా అని అడిగింది. చెప్పాను, పవి ఏమడిగితే అది చేయండి ఆంటీ అని చెప్పాను అని మైరా చెప్పింది. పవిత్ర నవ్వుతూ మంచి పని చేశావు, సరే కానీ రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి, మరో 2 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా అని పవిత్ర అడిగింది. వస్తాను అని మైరా చెప్పింది. అంతలో రిషి సంజయ్ ఇద్దరూ తిరిగొచ్చారు. డాన్, ప్రైజ్ మనీ యాక్చువల్గా 10 లక్షలు అనుకున్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్న హంగామాకి 15 అయింది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత హ్యూజ్ అమౌంట్ హైదరాబాద్లో పెట్టడం. ఇది కానీ గెలిస్తే మనం హోమ్కి చాలా హెల్ప్ అవుతుంది అని రిషి అన్నాడు. తప్పకుండా గట్టిగా ప్రయత్నిస్తాను అని మైరా అనింది. అందరూ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను బైక్ తెచ్చుకుంటాను అని మైరా వెళుతుంటే సంజయ్ కూడా తనతో పాటే వెళ్ళాడు. అందరూ అక్కడి నుండి క్రౌడ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళారు. మైరా ఆలోచిస్తూ ఉండడంతో ఏం ఆలోచిస్తున్నావు అని సంజయ్ అడిగాడు. ఏం ఆలోచిస్తున్నానా, హోమ్లో కొన్ని పనులు అలాగే మిగిలిపోయాయి, వాటిని చేయించడానికి దాదాపు 7-8 లక్షలు అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే అమౌంట్లో సగం ఖర్చు పెట్టినా చాలు, మిగిలిందంతా అకౌంట్లో వేసేయచ్చు. సో కొద్ది రోజులు హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఆల్రెడీ అకౌంట్లో డబ్బులున్నాయి కాబట్టి కొద్ది రోజులు హ్యాపీ అని మైరా లెక్కలు వేసుకుంటూ చెప్పింది. సంజయ్ చిన్న స్మైల్ చేసి మైరాతో పాటే వెళ్ళి మైరా బైక్ ఎక్కబోతుండగా 1 నిమిషం అని తన చేయి పట్టుకున్నాడు. మైరా వెనక్కి తిరిగి ఏంటి అని అడిగింది. ఆల్ ద బెస్ట్ చెప్పవా అని సంజయ్ అడిగాడు. మైరాకేం అర్థం కాక సంజు, నువ్వు గెలవాలని నా మనసులో ఉంది, గెలిస్తే నా మొగుడని గొప్పగా చెప్పుకుంటాను కూడా, కానీ నా మీద ఆధారపడ్డ చాలా జీవితాలున్నాయి,
వాళ్ళకి నేను ఒక్క పూట తిండి పెట్టాలంటే నేనే గెలవాలి, నేను మాత్రమే గెలవాలి అని మైరా మనసులో అనుకొని బలంగా ఊపిరి పీల్చుకొని, హలో, ఎందుకు చెప్తాను, చెప్పను, నేనే గెలవాలి అని మైరా చెప్పింది. మైరా, ఏదేమైనా గెలుపు నాదే అవ్వాలని నేను కోరుకుంటాను అని సంజయ్ చెప్పాడు. నేను కూడా అలాగే కోరుకుంటాను అని మైరా చెప్పింది. ఓడిపోతే ఫీల్ అవుతావా అని సంజయ్ అడిగాడు. అలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలియదు, ఎందుకంటే నేనెప్పుడు ఓడిపోలేదు అని మైరా అనడంతో సంజయ్ మైరా దగ్గరికి వెళ్ళి తన 2 చేతుల్లో మైరా మొహాన్ని బంధించి చూస్తూ ఉన్నాడు. మైరా ఆశ్చర్యంగా రెప్పవేయకుండా సంజయ్ వైపే చూస్తూ ఏంటి అని అడిగింది. నువ్వు గెలవాలి అని ఉన్నా గెలవకూడదని కోరుకుంటున్నా. కారణం నేను ఓడిపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్తాను, నా వైపు కన్నెత్తి కూడా చూడనని చెప్పావు. నిన్ను చూడకుండా నా వల్ల అవ్వదు, అది నేను అసలు భరించలేను. అందుకే నేనే గెలవాలి అని కోరుకుంటున్నాను, నేనే గెలుస్తాను కూడా అని సంజయ్ అరక్షణం పాటు చూసి మెల్లగా దగ్గరికి వెళ్లడంతో మైరాకి సంజయ్ కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే తన చేతుల్లో మరో అర్థమై దూరం పెట్టాలన్న ఆలోచన పక్కన పెడితే మెల్లగా కళ్ళు మూసింది. సంజయ్ బాగా దగ్గరికి వెళ్ళాక మైరా మొహంలో ఏదో తెలియని రిలాక్సేషన్ కనిపిస్తూ ఉంటే ఆ చల్లని గాలికి మరోవైపు తీక్షణంగా మరో అరక్షణం పాటు చూసి తన పెదవులు ఎంతో సున్నితంగా అందుకున్నాడు. సంజయ్ స్పర్శ తెలియగానే మైరా కళ్ళు మరింత ముడుచుకోగా తన చేతి పిడికిళ్ళు కూడా బలంగా బిగుసుకున్నాయి. సంజయ్ మెల్లగా మరో అడుగు దగ్గరికి చేర్చడంతో ఇద్దరూ ఒక్కటిగా మారిపోయారు. గాలి దూరేంత సందు కూడా లేకపోవడంతో సంజయ్ తన చెంప మీద నుండి ఒక చేతిని తీసి తన చుట్టూ వేసి దగ్గర తీసుకోవడంతో మైరా మెల్లగా తన చేతులు సంజయ్ మోచేతుల మీద వేసి వాటిని అలానే పైకి తీసుకుని వెళ్ళి తన మెడ చుట్టూ బిగించింది. ఏ కంగారు లేకుండా, ఏ హడావిడి పడకుండా ఎంతో సున్నితంగా ముద్దాడుతూ ఆ ముద్దుని దాదాపు 2 నిమిషాల పాటు కొనసాగించి సంజయ్ మెల్లగా మైరాని వదిలాడు. మైరా మెల్లగా కళ్ళు తెరిచి ఆ కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కన్నీళ్లు బయటికి రావడంతో అలాగే సంజయ్ వైపు చూసింది. సంజయ్ మైరా ఎమోషనల్ అవుతుందని అర్థమై చెంపల మీదికి జారిన కన్నీళ్లని తుడుస్తూ, ఏది ఎక్కువ ఆలోచించకు, అతి ఆలోచనలు ఆరోగ్యానికి హానికరం, మందు సిగరెట్ కన్నా కూడా హానికరం, ఈజీ గోయింగ్గా వెళ్ళిపోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. ఇక ఈ పోటీలో నేను మాత్రమే గెలవాలి, నువ్వు నాతోనే ఉండాలి, ఇదే జరుగుతుంది అని ఎంతో ఇష్టంగా చెప్పి తన నుదుటి మీద పెదవులు అద్ది దూరం జరిగి చిన్న నవ్వుతో అక్కడి నుండి తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. మైరాకి ఆ 3 నిమిషాలు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు, కానీ చాలా బాగుంది. సంజయ్ స్పర్శ, తన కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ, తన మాటల్లో వినిపిస్తున్న ఆ కమ్మదనం అవన్నీ తన గుండెని అమాంతం కరిగించేశాయి. ఒక్క క్షణం మనసు నీ మొగుడే గెలవాలని కోరుకోవే అని చెప్పడంతో మైరా ఆలోచనల్లో నుండి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేస్తున్న సంజయ్ని చూసి తాను కూడా బైక్ ఎక్కి, దేవుడా, కొద్ది రోజులు సంజయ్కి దూరంగా ఉండడమే కాదు, ఈ డబ్బు నలుగురికి ఉపయోగపడుతుంది, దయచేసి నా గెలుపుని ఆపకు, ఎప్పుడూ నేనే గెలవాలని అడగలేదు, కానీ గెలిపిస్తున్నావు, ఈసారి అడుగుతున్నాను, దయచేసి ఓటమిని నాకు ఇవ్వకు అని మనసులో అనుకొని తాను కూడా బైక్ స్టార్ట్ చేసి వెళ్లడంతో వెనకే సంజయ్ కూడా వెళ్ళాడు. ఇద్దరూ రేస్ దగ్గరికి చేరుకునేసరికే అక్కడ దాదాపు మరో 7 మంది ఉన్నారు. అందులో ఒకే ఒక్క అమ్మాయి మైరా, మిగిలిన అందరూ అబ్బాయిలే. సంజు గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, మైరా గురించి కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలానే మిగిలిన వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు ఉండటంతో బెట్టింగ్ అమౌంట్ పెరిగిపోతూ వచ్చింది. అప్పటికే అదంతా గోలగోలగా ఉంది. అక్కడ లైటింగ్కి మరో పక్కన డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఎప్పుడూ రేస్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తూ మరోపక్క స్టేజ్ మీద అమ్మాయి మైక్ పట్టుకొని అందరిలో మరింత హుషారు నింపేస్తుంది. ఇక లాస్ట్ 5 మినిట్స్ ఉంది, ఎవరైనా బెట్ చేయాలనుకుంటే త్వరగా వచ్చేయండి అంటూ స్టేజ్ మీద అమ్మాయి అనడంతో చుట్టూ ఉన్న అందరూ నేమ్స్ ఇస్తూ మనీ పే చేస్తూ ఉన్నారు. 5 నిమిషాలు కాస్త 2 నిమిషాలుగా మారిపోవడంతో మైరా తల పైకెత్తి తన జుట్టుని వదిలేసి ఉండటంతో జడని ముడిపెట్టి పక్కకి తిరగడంతో సంజయ్ అలానే చూస్తూ ఉండడం, ఆ మొహంలో కాస్తంత సీరియస్నెస్ కనిపించడంతో అర్థం కాక తల మరోవైపుకి తిప్పి చూడగా అక్కడ ఉన్న బైక్ రేసర్స్లో కొందరు తనని చూడడం గమనించి, అబ్బో, జెలస్ ఫీల్ అవుతున్నాడా అని అనుకుని ఏం పట్టించుకోకుండా హెల్మెట్ తీసి పెట్టుకుంది. సంజయ్ కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. స్క్రీన్ మీద లాస్ట్ 1 మినిట్ నెంబర్ కౌంటింగ్ మొదలైంది. ఆ నెంబర్స్తో పాటు అందరూ కూడా అరవడం మొదలుపెట్టారు. మైరా బైక్ స్టార్ట్ చేసింది. తనతో పాటు అందరూ కూడా స్టార్ట్ చేశారు. వామ్మో, ఇదేంటి, ఫస్ట్ టైం టెన్షన్గా ఉంది,
ఈ మొగుడు పెళ్ళాల్లో ఎవరు గెలుస్తారో ఏంటో అని పవిత్ర అనింది. నీకెందుకే, నోరు మూసుకొని అన్నయ్య వచ్చాడు, కాస్త ప్రేమ పాఠాలు నేర్పించొచ్చుగా అని మాధురి ముందు జరిగిన విషయాలు ఏవీ తెలియక అనింది. పవిత్ర స్లో మోషన్లో సీరియస్ ఎక్స్ప్రెషన్తో మాధురి వైపు తిరిగి, నువ్వు నీ మొగుడికి నేర్పించుకో, నాకు మళ్ళీ నీతులు చెప్పచ్చు అని కసిరింది. ఏమైందబ్బా నన్నరుస్తుంది అని మాధురి ఆలోచిస్తూ, పోనీ అన్నయ్యకేదో ఒక విషయం చెప్పాలి అని మనోజ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య పవిత్రకి బైక్ రేసింగ్కి రావడం ఇష్టం, చూడడం భయం, నేను కాస్త అటువైపు వెళ్తున్నాను, కొంచెం తన చేతిని హోల్డ్ చేసి పట్టుకో అని చెప్పింది. పెద్ద పిస్తాలా వచ్చింది అని మనోజ్ అడిగాడు. అబ్బా అన్నయ్య, కొందరు అంతే, దయ్యాలంటే భయం, కానీ దయ్యాల సినిమాలు రాత్రిపూట ఎక్కువ చూస్తారు, భయపడుతూనే చూస్తారు, అదే వెరైటీ అని మాధురి చెప్పి రిషి మరో దగ్గర ఉండటంతో అక్కడికి జారుకుంది. పవిత్ర మనసులో ప్రేమ పాఠాలు నేర్పించాలంటే ప్రేమ పాఠాలు అని మనసులో తిట్టుకుంటూ ఉండగా తన చేతి పిడికిలి కోపంతో బిగించి ఉండటంతో అది భయంతో అని మాధురి చెప్పడంతో మనోజ్ పక్కకి వెళ్ళి తన చేతిని పట్టుకున్నాడు. పవిత్రకి ఎప్పుడైతే మనోజ్ చేతి స్పర్శ తెలిసిందో వెంటనే తల తిప్పి మనోజ్ వైపు చూసింది. భయమంటగా మాధురి చెప్పింది. అంత భయంతో ఎందుకు చూడడం, సరే చూడు, నేనున్నానుగా, ఏం భయం లేదు అని మనోజ్ చెప్పాడు. పవిత్ర అప్పటి వరకు మనసులో మాట్లాడిన మాటలు గాలికి ఎగిరిపోగా కేవలం మనోజ్ తన పక్కన ఉండడం, తనకి ఏదో ధైర్యం చెప్పడం, తన చెయ్యి పట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించి తల గుండ్రంగా తిప్పింది. లాస్ట్ 10 seconds అని మైక్లో మరోసారి అరవడం, స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవ్వడం, అందరూ ఆ నెంబర్స్ కౌంటింగ్తో పాటు కౌంట్ చేయడం, అందరూ చాలా కాన్సన్ట్రేషన్గా బైక్ రైస్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే 0 పడి గన్ షాట్ వినిపించిందో ఒక్కసారిగా స్టార్ట్ చేసిన బైకులన్నీ దూసుకొని వెళ్ళాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ చేసుకుంటున్న అందరికీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రత్యేకించి మన రీడర్ వాళ్ళ పాప, తన పేరు శ్రావణి, తన బర్త్డే ఉంది. సో నాతో పాటు అందరూ విష్ చేసేయండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రావణి. నువ్వు ఇలాంటి బర్త్డేస్ 1, 2 కాదు, బోలెడని చేసుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి, నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఇంకో రీడర్ హస్బెండ్ సురేష్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయడమే కాకుండా మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు మన ఛానల్ తరపు నుండి కూడా మీకు బిగ్ విషెస్. ఇక అప్డేట్లోకి, లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే, దేవ్ నాటీ బాయ్ అన్నీ తెలిసి కూడా దాచేశాడు అన్నారు. అయ్యో, అసలు దేవ్కి తెలీదు. దేవ్ ఏమనుకుంటున్నాడు అన్నది మీకు నెక్స్ట్ పార్ట్లో తెలియచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్లో కానీ ఆ నెక్స్ట్ పార్ట్లోనే తెలుస్తుంది. యాక్చువల్గా నేను చెప్పను, మీరే చూడాలి. కానీ చక్రధర్ వైఫ్ సురేఖ అని తెలీదు. యాక్చువల్లీ చాలామంది మేము ఇదివరకే పేరు విన్నాం కదా, అందుకే గెస్ చేసామంటున్నారు. అసలు నేను చక్రధర్ వైఫ్ పేరు సురేఖ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ రాసే రీమా మదర్ పేరు సురేఖ అని నేను మెన్షన్ చేసేటప్పుడు కూడా సురేఖ అనే పేరుని నేను ఎక్కడైనా యూజ్ చేశానా అని చక్రధర్ పాస్ట్లోకి వెళ్ళి చూశాను. ఎక్కడ నేను వాడలేదు. మీరేమో చదివామని అంటున్నారు, నేనైతే రాయలేదు. మరి ఏమో మీకు అలా అనిపించుండొచ్చు. ఇకపోతే గెస్ చేయడం వెనక రీజన్స్ అయితే కొంచెం సింపుల్గానే క్లూ వదిలాను. రీమాకి సింగిల్ మదర్ ఉండటం, ఇంటికి రావడం, అదే టైంకి చక్రధర్ని పిలవడం అన్నీ సెట్ అయ్యాయి కదా. సో కొంతమంది గెస్ చేశారు, కొంతమంది మాత్రం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. సో హ్యాపీ, ఏదైనా సరే అప్డేట్ని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఎలా అనిపించింది ఈ అప్డేట్? ఏంటమ్మా ఇది, బైక్ రేస్ ఏదమ్మా వస్తుంది, ఇంత వస్తుందని నాకు కూడా తెలీదు బాబోయ్. నాకే ఎంత మొహమాటంగా సిగ్గుగా అనిపిస్తుందో ముచ్చట్లు చెప్పాలంటే. అబ్బా, ఈ పార్ట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు, ఎట్లా అనిపిస్తుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా తప్పించుకోలేం కాబట్టి, మీరు కమెంట్స్లో అడిగేస్తారు కాబట్టి సో నేను ముందుగానే మాట్లాడుతున్నా, వస్తుంది. ఇంకా చూసారు కదా, బైక్స్ వెళ్ళిపోయాయి. సో రేపంతా అదే ఉంటుంది అనుకుంటా. సో ఎవరు గెలుస్తారో చూద్దాము. అండ్ మైరా గెలిస్తే వెళ్తుందా, లేదా సంజయ్ గెలిచి
మైరా వెళ్లకుండా చేస్తాడా అన్నది మనకి క్లారిటీ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మైరా సంజయ్ కలవడానికి కీర్తనతో మాట్లాడడానికి ఎన్ని పార్ట్స్ పడుతుందండి అడిగారు. బైక్ రేస్ అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ ఒక 2-3 పార్ట్స్ అంతే. తర్వాత అంత క్లారిటీ వస్తుంది మీకు. అంటే సంజయ్ కీర్తనతో మాట్లాడతాడనమాట ఇంటికి వెళ్ళి. అదనమాట ముచ్చట. కొంచెం ఎమోషనల్ ఎపిసోడ్. ఈ స్టోరీలో ఇంతవరకు విలన్ని రివీల్ చేయకుండా నేను సస్పెన్స్ని క్రియేట్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఛాన్స్ ఇచ్చేదాన్ని కనిపెట్టమని, ఈసారి ఛాన్సే ఇవ్వలేదు. ఇచ్చాను బట్ కనిపెట్టలేదు ఇంతవరకు. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా ఇలా రాయడం. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అంతే ముచ్చట్లు. మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.